మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. చదివిన వాక్య భాగంలో ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళను విరిచి మరణము యొక్క బలమును అధిరోహించి మరణమును పాదాల కింద త్రొక్కి ఆయన పునరుద్ధానపు శక్తితో మొట్టమొదట ఎవరిని దర్శించాడు, ఎవరితో ఆయన మాట్లాడాడు అని చూస్తే మగ్దలేని మరియ. బహు భయంకరమైనటువంటి దుస్థితిలో నుండి రక్షణ పొందినటువంటి ఆ స్త్రీని దేవుడు దర్శించాడు. అసలు మగ్దలేని మరియ అనే దేవుడు మొట్టమొదట ఎందుకు దర్శించాడు? ఈ 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమయు వచ్చి ఆయనకు పూయ వలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారం పెద్దల కాడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా చదివిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభు సిలువేయబడ్డాడు, ఆయన సమాధిలో ఉంచబడ్డాడు అని ఆదివారం తెల్లవారుజామున అనగా విశ్రాంతి దినము గడిచిపోగానే వారు వేకువజామున పెందల కాడే సమాధి యొద్దకు వస్తున్నారు. ఎంతమంది బయలుదేరారు అంటే 3 స్త్రీలు బయలుదేరారు. 3 స్త్రీలు బయలుదేరినప్పుడు దేవుడు 3తోనూ మాట్లాడాలి కదా, కానీ ప్రభు మగ్దలేని మరియతో ఎందుకు మాట్లాడాడు? మగ్దలేని మరియ అంటే ఆవిడ ఇంటి పేరు మగ్దలేని కాదు, గాని మగ్దలేని అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి మరియ కాబట్టి మగ్దలేని మరియ అని అన్నారు. ప్రభు ఆమెని దర్శించడానికి గల మూల కారణం ఏమిటి? మిగిలిన యాకోబు తల్లి అయినటువంటి మరియను మరియు సొలోమిను ఎందుకు దర్శించలేదు దేవుడు? వారితో ఆయన మొట్టమొదట మాట్లాడినట్లుగా మనం గ్రంథస్థం చేయబడినట్లుగా వాక్య లేఖనాలు మనం ఎందుకు చూడం? కారణం ఏంటంటే వారిని ఆయన దర్శించలేదు. మొట్టమొదట మగ్దలేని మరియను ఆయన దర్శించాడు. శిష్యులు ఉన్నారు, ఆయన కొరకు నిలబడిన వారు ఉన్నారు, కానీ వారెవ్వరిని ఆయన దర్శించలేదు. మగ్దలేని మరియని ఆయన దర్శించాడు. ఎందుకని అని మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూసినట్లయితే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉన్నట్టు చూచెను, కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితురో మాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. చదివిన వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 స్త్రీలలో సిలువ వేయబడినటువంటి సమాధిలో ఉంచబడినటువంటి పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తు యొద్దకు చేరాలని ఆయన్ను చూడాలని బయలుదేరారు. ఈ 3 స్త్రీలు బయలుదేరారు, వచ్చారు. రాయి అడ్డంగా ఉంది, దాన్ని ఎవరు తొలగిస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఏదైనప్పటికీ రాయి దొర్లించబడి ఉంది. వారు చూశారు. దొర్లించబడిన తర్వాత యేసే ఉండాలి కదా అని లోపలికి వెళ్ళి చూస్తే యేసే లేడు, ఆయన దేహం అక్కడ లేదు. అప్పటికే ఆయన పునరుద్ధరణుడై ఆరోహణమయ్యాడు, మరణపు ముళ్ళను విరిచాడు. ఇది చూసిన వారు మేబీ యాకోబు తల్లి అయినటువంటి మరియా సొలోమయు కంగారు పడి బయటికి ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, లేదా వారి గృహానికి తిరిగి వెళ్ళుండొచ్చు. అయితే మగ్దలేని మరియ మాత్రం అక్కడే ఉండి ఏడుస్తుంది. దూతలో ఒక దూత అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నా ప్రభువుని నేను చూడకుండా ఉండలేను, నా ప్రభువు నాకు కావాలి, ఆయన సమాధిలో ఉంచబడ్డాడు, సమాధిలో ఉన్నాడనే ధైర్యంతో ఉన్నాను, ఇప్పుడు నేను వచ్చి చూద్దామని విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆయన లేడు, నాకు నా ప్రభువు కావాలి అని ఏడుస్తుంది. ఆ తర్వాత వెనక తట్టు నుండి ప్రభు వచ్చి సాక్షాత్తు ప్రభువే ఆమె ఎత్తుకొచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగితే ఆమె అంటది తోటమాలి అనుకుంటుంది. ఈ గార్డెన్ కి నీళ్లు పోసేవాడు, ఈ గార్డెన్ కి నీరు కట్టేవాడు, మట్టి ఎత్తేవాడు, మొక్కలు నాటేవాడు, చెట్లకు ఎరువు వేసేవాడు, దీనికి కాపుగా ఉండేవాడు తోటమాలి అని అనుకుని, అయ్యా నీకు ఖచ్చితంగా అన్ని తెలిసే ఉంటాయి, నా ప్రభువును ఎవరు తీసుకెళ్లారో చెప్పండి, నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాను అని 20వ అధ్యాయం 11 నుంచి మనం చూస్తే ఈ మాటలన్నీ మనం గమనిస్తాం. ప్రభు అంటారు, ఎందుకు ఏడ్చున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనే 2 మార్లు ఆమెను అడిగితే ఆమె దానికి సమాధానం యేసు ప్రభు నాకు కావాలి, నా ప్రభు కావాలని ఏడుస్తూ ఉంది. ప్రభువు ఆ 2 మార్లు ఆవిడతో మాట్లాడినప్పుడు ఆ 2 సార్లు ఆవిడకి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె దాన్ని గుర్తించలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే
మరియా అని పేరు పెట్టి పిలిచాడో వెంటనే తను గుర్తించింది, ఇది నా ప్రభు స్వరం అని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆమెను దర్శించడానికి మొట్టమొదట ఆమెతో మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే ఆమె ఉన్న స్థితిలో నిలబడిపోయి ఏడుస్తూ ఉంది. రెండో విషయం మనం చూసినట్టయితే యోహాను సువార్త 20:16 యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొని వద్దు. చూసారా, యేసయ్య పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్లి తన మహిమను తాను మరలా ఏదైతే మహిమను విడిచి మన కొరకు వచ్చాడో, ఈ భూమి మీదకి వచ్చాడో, ఏ సింహాసనం అయితే విడిచి ఆయన భూమి మీదకి వచ్చాడో ఆ మహిమను, ఆ సింహాసనాన్ని, ఆ స్థాయిని ఆయన మరలా పొందుకోవడానికి తండ్రి యొద్దకు వెళ్ళాలి. కానీ ఆయన తండ్రి యొద్దకు వెళ్లకుండానే ఈ మగ్దలీని మరియ ఏడుస్తూ అక్కడే నిలబడుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే ప్రభు తాను చేయవలసిన పనిని పక్కన పెట్టి మగ్దలీని మరియ యొద్దకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొరకు ఏడ్చేవారు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు, ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని ఎప్పుడూ నా ప్రభు దాటిపోడు. ఆయన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఆ సమయాన్ని కూడా మగ్దలీని మరియ కొరకు వెచ్చించాడు. నేడు ఈ వాక్యం వింటున్న నీ కొరకు, మీ కొరకు ఆయన సమయాన్ని వెచ్చిస్తాడు. ఏడుస్తూ ప్రలాపిస్తూ నా కార్యం ఎప్పుడు, నా దేవుడు ఎప్పుడు నన్ను దర్శిస్తాడు, నాకు సమాధానం ఎప్పుడు ఇస్తాడని ఏడుస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, నేను ఎదుటేనే ఉన్నాను. ఆమె ఎదుటిగా ఉన్న ప్రభును గుర్తించలేని స్థితిలో ఉంది. కారణం ఆ ఏడుపులోనే తన జీవితం గడుపుతుంది. దూతను పంపించాడు ప్రభు, వినలా. తానే వచ్చాడు, వినలా. కానీ ఆయన స్వరం ఎప్పుడైతే వినబడిందో ఆమె గుర్తించింది, ఇది నా ప్రభు స్వరం అని. నేడు ఆయన స్వరమును వినగలిగేటువంటి ఆధ్యాత్మికతలో మనం నిలిచి ఉండాలి. ప్రభు ఎవరి పాపాలను క్షమించాను అంటే, ఎవరినైనా దర్శించాను అంటే వారితో ఆయన మాట్లాడతాడు. ప్రభు ఎవరి పాపాలను క్షమించాను, ఎవరితో మాట్లాడాలి అంటే వారి పాపాలను క్షమించాను అని ఆయన దర్శించి పేరు పెట్టి ఆయన మాట్లాడతాడు. ఆయన వాగ్దానం ఇస్తాడు, పేరు పెట్టి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు సజీవుడు. మారు మనసు పొందుకున్నప్పుడు ప్రభు నన్ను ఆయన పేరు పెట్టి మాట్లాడాడు, నాతో ఆయన మాట్లాడాడు. నా పాపాల మీద ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ రొచ్చులో, ఆ పాపపు సాతాను బంధకాల్లో ఉన్నటువంటి బంధకాలన్నీ తెంచి నన్ను స్వతంత్రునిగా చేసి పాపాలు నా పాదాల కింద పెట్టి ఆయన నాకు తోడుగా ఉన్నానని చెప్పి ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆనాడు మగ్దలీని మరియతో పేరు పెట్టి పిలిచి మాట్లాడి ధైర్యపరిచి బలమునిచ్చినటువంటి ప్రభు నేటి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నేను మీ ఎదుటినే ఉన్నాను. నా స్వరం విని నా వైపు తిరిగిన ఎడల మీరు నా కార్యాన్ని చూస్తారు. మరియు మరియతో మరొక మాట ప్రభు చెప్తారు. యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకుని వద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచునని వారితో చెప్పమన్నాను. మరియు మనం మార్కు సువార్తలో చూసినట్లయితే 16:10 ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడిననియో వారు విని నమ్మకపోయిరి. మరియు ఈ మార్కు సువార్తలోని 16:7 చూసినట్టయితే, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడనెను. ఈ మాట మగ్దలీని మరియకు ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి శిష్యులతో చెప్పు, నా సహోదరులతో చెప్పు, నేను మీకంటే ముందుగా గలిలయలోనికి వస్తున్నాను అని. మగ్దలీని మరియ యొక్క సమస్యను తీర్చి ప్రభు ఆమెకు ఒక బాధ్యతను ఇస్తున్నాడు. నీవు ఈ సువార్తను నీ చుట్టూ ఉన్న వారికి, నీ గృహంలో ఉన్న వారికి, నీ కుటుంబీకులకు, నీ ఇంటి దగ్గర, నీ వీధిలో ఉన్న వారికి చెప్పు, నేను వస్తున్నాను అని. నేడు ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన రెండవ రాకడ ఉంది, ఆయన వస్తున్నాడు అని చెప్పి మనము తెలుసుకున్న వారందరం తెలియని వారికి చెప్పాలని ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. మరియు కన్నీటితో ఏడుచే వారిని, విలపిస్తున్న వారిని ఆయన దాటిపోడు. ఆనాడు యాకోబును ఆయన దాటిపోలేదు, అబ్రహామును ఆయన దాటిపోలేదు, హిజ్కియాను ఆయన దాటిపోలేదు, గుడ్డివాణిని ఆయన దాటిపోలేదు, హన్నాను దాటిపోలేదు. ఏడుస్తున్న ఎంతమందిని మనం ధ్యానించిన ఎంతో మంది ఉన్నారు. ప్రతి వారిని కూడా ఆయన దాటిపోలేదు, నిలిచిపోయాడు. ఇక్కడ మగ్దలీని మరియ కొరకు నిలిచిపోయిన దేవుడు నీ కొరకును మీ కొరకును ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన కొరకు మరి కన్నీళ్లు విడుస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుందాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన స్వరాన్ని విందాం, ఆయన కార్యాలను చూద్దాం, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాం. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుగట్ట ఫలింపు చేయను గాక. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకట అక్షమ తండ్రి, నా ప్రభ వారి కృపలో భద్రపరిచారు. వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. మగ్దలీని మరియని మీరు దర్శించడానికి గల కారణం ఆమె కన్నీరు మున్నీరుగా ఆ ప్రాంతంలో సమాధి దగ్గరే నిలబడుకొని ఏడుస్తూ ఉండగా ఆమె కన్నీరు చూచి నువ్వు తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడవు కూడా నిలిచి అక్కడే ఆమెను దర్శించి
దర్శించి ఆమెను ధైర్యపరిచి బలపరిచిన దేవుడవు తండ్రి. నేడు నీ కొరకు కనిపెట్టుకుని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ విలపిస్తూ ఏడుస్తూ తండ్రి బాధతో దుఃఖంతో ఉన్న నీ జిల్లా నువ్వు దాటిపోవని నువ్వు వాక్యం ద్వారా సెలవిచ్చే వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారికి సమాధానం అనుగ్రహించండి. వారి స్థితిగతులను మార్చండి. వారిని ఆశీర్వదించండి. వారిని వర్ధలింపచేయండి. దీవించండి. సమృద్ధిని కలుగు చేయండి. సమస్త కొదువులను కొరతలను తీసివేయండి. వారిని సాక్షిగా జీవింపచేసి అక్కడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.